బాలరాజు కావేరి విషయంలో చిన్ని అస్సలు ఊహించిన నిర్ణయమే తీసుకుంది. తన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని ఏ చిన్న పిల్లలు చేయని పనిని ఈ చిన్ని చేస్తుంది. మామూలుగానే కొంచెం ముదర ఆలోచనలు చేస్తూ ఉంటుంది కదా చిన్ని. అందులో ఇప్పుడు ఇదొకటనమాట. ఎలా అంటే తన తల్లిదండ్రులు తను పుట్టినప్పటి నుంచి కష్టాల్లోనే ఉన్నారు. ఏ రోజు సంతోషంగా గడిపింది లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మనస్పర్ధలు పోయి వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. దేవుడు అదే ఇప్పుడిప్పుడు నాకు నెరవేరుస్తూ ఉన్నాడు. అమ్మకి ఈరోజు నాన్న ఐ లవ్ యూ చెప్పి చీరనివ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ప్రేమే వాళ్ళిద్దరి మధ్యన కావాలనుకున్నాను. అది ఇప్పుడు చూస్తున్నాను. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకి వయసు అడ్డొస్తుందన్నట్టు వాళ్ళనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పి, ఇక అందుకోసమే తనొక పనైతే చేయబోతుందనమాట. వాళ్ళ నానమ్మతో చెప్పి, నానమ్మ మనము ఒక రోజంతా అమ్మా నాన్నని ప్రైవసీగా ఇంట్లోనే ఉండేలాగా, లేకుంటే ఎటైనా పంపించేలాగా చేద్దాము. వద్దు వాళ్ళు ఎట్టపోయినా కూడా నా గురించే ఆలోచిస్తారు. వాళ్ళకి నేనంటే అంత ప్రేమ. అందుకని వాళ్ళిద్దరిని ఇంట్లోనే ఉంచి వాళ్ళిద్దరికీ కాస్త టైం ఇచ్చేలాగా, టైం స్పెండ్ చేసేలాగా మనం ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటుందనమాట. మామూలుగా చిన్నపిల్లలు ఏంటి ఇప్పుడు పుస్తకాలు చదువుకోవడం, ఆడుకోవడం అట్లుంటారు. కానీ చిన్ని మాత్రం వెరైటీ. చిన్నపిల్లను అని చెప్తూనే పెద్ద పెద్ద ఆలోచనలు అయితే చేస్తూ ఉంటుందన్నమాట. పోనీలే, ఇది కూడా తల్లిదండ్రులను సంతోషంగా ఉండాలని కోరుకోవడం కూడా పిల్లలకి అవసరమే కదా. అందులోనే అమ్మ నాన్నలు సంతోషంగా ఉంటేనే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు అన్నట్టుగా తీసుకోవాల్సిందే. ఇక నానమ్మతో చెప్పి మొత్తం మీద ఇలాంటి పని అయితే చేయబోతుంది. ఇక భారతి ఆంటీ కూడా నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నాకు ఆలోచన అస్సలు తట్టలేదు. మీ అమ్మ నాన్నని ఏకాంతంగా ఉంచుదాం, మనం గుడికి వెళ్దాం, నాకు మొక్కు ఉందని చెప్తాను అని చెప్పని ఇక చిన్ని, చందు అందరూ కలిసి భారతి ఆంటీతో పాటు గుడికి వెళ్తారు. బాలరాజు, కావేరీలు మాత్రమే ఇంట్లో ఉంటారనమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఎదురవుతుంది. చిన్ని గుడికి వెళ్ళిన విషయం తెలుసుకున్న దేవ, నాగవల్లి ఈరోజు చిన్నికి స్పాట్ పెట్టేయాలి, చిన్నిని చంపేయాలని అయితే అనుకుంటారు. అలాగే తన మనుషులకి ఫోన్ చేసి చిన్నిని కిడ్నాప్ చేసి తీసుకురండి అంటూ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇంకేముంది, ఈ విషయాన్ని దేవ గ్యాంగ్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి బాలరాజుకి ఫోన్ చేసి చెప్పడం ద్వారా ఇక బాలరాజు పరుగున గుడి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది, చిన్నిని కాపాడుకోవాలని. ఇంకే ఉంటారు పాపం ఏకాంతంగా. మరలా బాలరాజుకి కష్టాలు మొదలైపోయాయి. మరి చిన్నిని కాపాడుకుంటాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.